ఇలా డబుల్ డోర్ వచ్చిందండి. పైన గోపురం అండి. ఇది మందహాసం అంటండి. చాలా బాగుంటది. అవునండి, బుద్ధుడు గాని కృష్ణుడు గాని ఏదన్నా బాగుందండి. మీ షాప్ కే హైలైట్ ఏంటంటే అండి ఇదండి. ఇది 6 సీటర్ డైనింగ్ టేబుల్ అండి. దాని మ్యాచింగ్ అండి. ఏనుగు అంబారి తోటి. దీని సైజ్ ఏమో 20 ఇంచెస్ ఇంటూ 14 ఇంచెస్ అండి. ఉయ్యాల బలం అండి. 6 మంచం అండి. ఇది కింగ్ సైజ్ 5-6.5. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ మార్కెట్. నేను మీ దగ్గరండి. ఈ రోజు మనం అత్తిలి మండలం ఆర్విల్లో యూనియన్ బ్యాంక్ పక్కనే ఉన్న శ్రీ సూర్య ఫర్నిచర్ కు వచ్చాం. వీళ్ళ షాపు గతంలో భీమవరంలో రాయల్ ఫర్నిచర్ గా ఉండేది. ఇప్పుడు అదే షాపు సూర్య ఫర్నిచర్ గా ఆర్విల్లో పెట్టారండి. ఈ షాపు ప్రత్యేకత మైసూర్ రోజ్ వుడ్ ఫర్నిచర్ అండి. ఈ వుడ్ స్పెషల్ వింటేజ్ స్టైల్లో తరతరాల మన్నిక, ఎటువంటి కలర్స్ వాడకుండా డిజైన్స్ కి వేరే కలర్ వుడ్తో ఈ డిజైన్ చెక్కుతారండి. దీన్నే ఇల్లీ వర్క్ అంటారు. అదే ఈ ఫర్నిచర్ యొక్క స్పెషల్. దేవుని మందిరాల నుండి పీటలు, ఏనుగు హెడ్తో కన్సల్ టేబుల్స్, మంచాలు, డైనింగ్ టేబుల్స్, సోఫాలు, ఇలా అన్ని రకాల ఫర్నిచర్ ఉంటుందండి. ఇన్లీ వర్క్తోనూ ఉంటుంది, వితౌట్ ఇన్లీ వర్క్తో కూడా ఉంటాయండి. ఇక్కడ నియర్బై లేని వారికి వీడియోలో చూసే మోడల్సే కాకుండా మీకు నచ్చిన మోడల్స్ చేయించి చేయడం దగ్గర నుండి అన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ ఇస్తూ మీ ఇంటికి చేరే వరకు కూడా బాధ్యత తీసుకుంటారు. ఈ ఫర్నిచర్కి లైఫ్ టైం గ్యారంటీ కూడా ఇస్తున్నారండి. మరి ఇప్పుడు వీళ్ళ వద్ద ఉన్న ఆ మోడల్స్ ఏంటో చూద్దాం రండి. నమస్కారం అండి. ఇంత ముందు మా వీడియోలు అన్ని కూడా రాయల్ ఫర్నిచర్ పేరు మీద ఉంటాయండి. ఇప్పుడు మేము బ్రాండ్ మార్చి శ్రీ సూర్య ఫర్నిచర్ అని మార్చామండి. ఇప్పుడు మాది అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో ఉన్నామండి. ఆరవల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ పక్కనే అండి. అండి ఇవి మా దగ్గర ఉన్న ఐటమ్స్ మీకు 1 by 1 చూపిస్తాను చూడండి. స్పెషల్ మైసూర్ ఫర్నిచర్. మేము చేసేది కూడా మైసూర్ ఫర్నిచర్ అండి. మైసూర్ రోజ్ ఫర్నిచర్ అండి. అంటే ఇది దేవుడి మందిరం అండి. చూడండి లోపల శ్రీ బాలాజీ ఫోటో. దీనికి మన పూజ సామాగ్రి పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి కార్వింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్పెషల్ గా చాలా బాగా వచ్చిందండి కార్వింగ్. పైన చూడండి గోపురం కూడా చాలా బాగా ఇలా డబుల్ డోర్ వచ్చిందండి. పైన గోపురం అండి. సైడ్ కూడా మనకి ఇలా డిజైన్ చూడండి. ప్రతిదీ ఫినిషింగ్ చెక్కుడు మైసూర్ రోజ్ వుడ్ ఫర్నిచర్ అండి. హ్యాండీక్రాఫ్ట్ అండి. ఇంత కూడా హ్యాండ్ తోనే అండి. ఈ చెక్కుడు అంతా కూడా చిన్న చిన్న చెక్కుడు కూడా ఎక్కడ వదలకుండా మిస్ అవ్వకుండా చెక్కారు చూడండి. ఇదంతా కూడా అండి. ఇది దేవుని మందిరం అండి. వీటిలో సైజెస్ ఉంటాయి కదా సార్? ఉంటాయండి. మనకి ఏ సైజ్ కావాలి పైన వీటిలో మోడల్స్ ఏది మారుతాయండి. మీకు ఫోటో పెట్టి ఆ మోడల్స్ ఆ మోడల్స్ చేయించామండి. వాళ్ళు ఫోటో పెట్టినా మీరు కూడా వేరే వేరే ఫోటోస్ కదండి. వాళ్ళకి ఎలా కావాలో చేయించామండి. ఇది ట్రాన్స్పోర్టేషన్ మరి ఎక్కడికన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలి. తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. అలాగే ఇక్కడ చూడండి దేవుని మందిరంలో చిన్నది వచ్చిందండి. మందహాసం. ఇది మందహాసం అంటండి. వినాయకుడు ఇక్కడ స్టెప్, ఇక్కడ స్టెప్, 2 స్టెప్స్ వచ్చాయండి. మనకి ఇక్కడ డెస్క్ వచ్చింది, చిన్న డెస్క్ చూడండి. చిన్న చిన్నవి కూడా ఎలాగా కార్వింగ్ అది ఎలా చెక్కారు చూడండి. ఇదంతా కూడా హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్ వర్క్ అండి. మొత్తం అంతా కూడా మైసూర్ వుడ్ ఫర్నిచర్ అంటే స్పెషల్ ఏంటంటే అండి ఇది ఇల్లీ వర్క్ అండి. ఇల్లీ వర్క్ అండి. ఇది ఒక రకమైన వుడ్ అండి. ఆ వుడ్ ని ఈ రకంగా కట్ చేసి అంటే అవును ఈ రోజ్ వుడ్ ని కట్ చేసి అందులో సెట్ చేస్తారండి. ఈ కలర్ వుడ్ అన్ని కూడా ఇదంతా కూడా వుడ్ అండి. చాలా మంది ఏముంటారండి ఎనామిల్ ఉంటారండి. ఎనామిల్ కాదండి, ఇది వుడ్ అండి. ఇది లైఫ్ లాంగ్ గ్యారంటీ అండి. మైసూర్ వుడ్ ఫర్నిచర్ అంటేనే స్పెషల్ ఇదేనండి. ఆ వుడ్ ని కట్ చేసి ఈ రంగుల వుడ్ లో దీంట్లో యాడ్ చేస్తారండి. ఇది వీటిలో కూడా సైజెస్ ఉంటాయి సార్? ఉంటాయండి. వీటిలో సైజ్ ఉంటాయి. మన దాసలో కూడా సైజ్ చిన్న పెద్దవి ఉంటాయండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తయారు చేస్తామండి. కార్నర్ అండి. దీని కూడా కౌన్సిల్ టేబుల్ అంటారు. ఇదేమో కార్నర్ లో పెడతారండి. కార్నర్ లో వస్తుందండి. ఫ్లవర్ వాజులు ఇదేమో మనకి ఏమైనా హాల్ లో డెకరేషన్ బాగుంటుందండి. కార్నర్ లో బాగుంటుందండి. దీని మీద బుద్ధుని బొమ్మలు కానీ కృష్ణుడి బొమ్మలు, ఎలిఫెంట్ హెడ్ కౌన్సిల్ టేబుల్ అంటారు. దీనండి గోడకి జారి పెట్టి పెడతారండి. దీని మీద మనం ఏమైనా వినాయకుడి విగ్రహం గానీ వెంకటేశ్వర విగ్రహం గానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అవునండి, బుద్ధుడు గానీ కృష్ణుడు గానీ ఏదన్నా బాగుందండి. ఎలిఫెంట్ డిజైన్ తో ఎలిఫెంట్ హెడ్ ఇదేమో సింగిల్ హెడ్ అండి. కావాలంటే డబుల్ హెడ్ కూడా వస్తాయండి. ఇలాంటి డబుల్ హెడ్ కూడా వస్తుందండి. డబుల్ హెడ్ ఇక్కడ హెడ్ వస్తుందండి. ఓకే, డబుల్ వస్తుందండి. సైజెస్ ఉంటాయండి. సైజ్ ఇంకా మీకు కావాలంటే పెరుగుతుంది, లేకపోతే సైజ్ కావాలంటే వస్తుంది. దీని మీద పెద్దది వస్తుంది. ఓకే, పెద్ద కావాలంటే పెద్ద చేస్తాం. ఇది ఏ సైజ్ అండి? ఇది 20-40 అండి. 20 ఇలా 20 అండి. ఇదేం 40 అండి. ఓకే, ఇది చూడండి. దీని కార్వింగ్ డిజైన్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. కంప్లీట్ మనకి మైసూర్ రోజ్ వుడ్ కార్వింగ్ వర్క్ మొత్తం అంతా కూడా హ్యాండ్ కార్వింగ్ అండి. ఇవి నేలపెట్లు అండి. మన ఏంటంటే పూజా మందిరం ముందే కూర్చుని అవునండి కూర్చుంటే అక్కడని ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్ వచ్చిందండి.
సైజ్ కూడా కొద్దిగా సైజ్ పెద్ద తేడా ఉండదండి. కొంచెం డిఫరెంట్. ఇందులో కూడా సైజులు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం చేయించేస్తారండి. ఓకే, సైజ్ అదే అండి. ఎత్తు కొంచెం ఎత్తు కావాలనుకున్న వాళ్ళకి ఎత్తు కావాలన్నా ఎత్తు పెంచుతాము, వెడల్పు కావాలంటే వెడల్పు, పొడుగు కావాలంటే పొడుగు, అన్ని కూడా మీకు మనకి కస్టమర్స్ ఏ రకం కావాలంటే ఆ రకంగా. దీనికి కూడా ఫ్లవర్స్ అది ఎలాగ చెక్కారో చూడండి. ఇదంతా చెక్కుడే అండి. ఇదంతా లోపల చెక్కి రోజ్ వుడ్, దీనిపైన మళ్ళీ వేరే వుడ్ ఇలా యాడ్ చేస్తారండి. నెక్స్ట్ గ్రాండ్ అండి. మీ షాప్ కి హైలైట్ ఏంటంటే అండి ఇదండి. సూర్య ఫర్నిచర్ కి హైలైట్ ఏంటంటే ఇదండి. మనం గతంలో కూడా రాయల్ ఫర్నిచర్ పేరు మీద వీడియో చేసామండి. అప్పుడు టేబుల్ 6 సీటర్ అండి. అవును, ఇదే 4 సీటర్ అండి. 4 సీటర్ అయిపోయినాయండి. కొత్త మోడల్స్ మళ్ళీ వచ్చాయండి. ఇప్పుడు మా షాప్ లో ఉన్నాయన్ని కూడా కొత్తగా వచ్చాయండి. చూడండి కార్వింగ్ డిజైన్ అంతా ఎంత బాగుందో చూడండి. ఇదంతా కూడా ఇది 4 చైర్స్. ఇది 4 సీటర్స్ డైనింగ్ టేబుల్ అండి. ఇది సిట్ సైజ్ కూడా 4x4 అండి. ఇది 4x4 అండి. ఇలా 4x4 4x4 అండి. అది 4x4 మీకు కస్టమర్స్ ఏ రకం కావాలంటే ఆ రకంగా 3x4 ఆ రకం కూడా మీకు ఏ సైజ్ కావాలంటే అక్కడ వాళ్ళ యొక్క స్పేస్ బట్టి చేస్తారు. చైర్ చూడండి, చైర్ వచ్చేసి వెనకాల బ్యాక్ సైడ్ కూడా ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి. ఏనుగు అంబారీ వచ్చింది. కింద వచ్చేసి కుషన్ వచ్చిందండి. కింద కుషన్ వద్దంటే వేరే ఏదైనా ఉంటదండి మోడల్స్. మీకు కింద కుషన్ అవసరం లేదంటే మీకు మొత్తం వుడ్ ఏమంటే వుడ్ వేస్తామండి. వుడ్ వేస్తారండి. వుడ్ వేస్తారు, లేదా కుషన్స్ కలర్స్ మార్చాలంటే మారుస్తారండి. ఇదే కాకుండా వేరే కలర్ అండి. చూడండి ఇది సైడ్ డిజైన్ చూడండి. సైడ్ కూడా డిజైన్ వచ్చింది చూడండి. మొత్తం బ్యాక్ సైడ్ రెండు పక్కల కూడా డిజైన్ వస్తుందండి. ఫ్రంట్ కూడా డిజైన్ వస్తుంది. మొత్తం 4 పక్కల ఉంటుంది. మొత్తం అన్ని పక్కల ఉంటుంది డిజైన్ వచ్చిందండి. ఇలా చైర్స్ లో కూడా ఇదే డిజైన్ కాకుండా వేరే మోడల్స్ ఇంకా చాలా ఉంటాయండి. చాలా ఉంటాయి. చైర్స్ కూడా ఇదే మోడల్ ఇంకా చాలా మోడల్ ఉంటాయండి. చూడండి డైనింగ్ టేబుల్ కూడా సైడ్ కూడా ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అసలు నీట్ గా కోళ్ళు కూడా వర్క్ వచ్చిందండి. నీట్ గా సైడ్ కూడా చూడండి లతలుగా ఎంత నీట్ గా వచ్చిందో. ఇది ఇంకా తరతరాలు చూసేస్తాయండి. ఊడిపోవడం ఉండదండి. అదే ఎనామిల్ పెయింట్ అనుకోండి కొంతకాలం పోవచ్చండి. ఇది మీకు ఊడిపోవడం ఏముండదండి. ఈ వుడ్ కూడా రోజు వుడ్ కాబట్టి అండి బాగా వెయిట్ ఉంటుందండి. చాలా వెయిట్ ఉంటుందండి. ఇది క్వాలిటీ ఉంటుందండి. ఇంకా తరతరాలు చూసేస్తుందండి. ఇది 6 సీటర్ డైనింగ్ టేబుల్ అండి. ఏమంటే దీని సైజు 4x6 ఇది 4x8 వస్తుంది. ఇది ఇలా 4 వస్తుంది, ఇలా 8 వస్తుంది. ఇది ఏంటంటే డిజైన్ కాకుండా ప్లెయిన్ వచ్చింది. కేవలం కార్వింగ్ వర్క్ అన్నమాట. కార్వింగ్ వర్క్ అండి. ఇది కూడా రోజ్ వుడ్ అండి. ప్యూర్ రోజ్ వుడ్ వస్తుంది. ఇంకా దీంట్లో ఎటువంటి వేరే వుడ్ అటువంటిది ఉండదండి. ఇది తరతరాలు చూసేస్తండి. ప్యూర్ రోజ్ వుడ్. ముందు మీరు వీడియో చేసినప్పుడు కూడా ఇది సేమ్ ఇదే టేబుల్ చూసారు. అవునండి. ఆ టేబుల్ వెళ్ళిపోయిందండి. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇంకో వారం రోజుల క్రితమే ఇంకొక టేబుల్స్ ఉందండి. ఇప్పుడు చాలా హెవీగా వచ్చిందండి. చాలా హెవీగా ఉంటుంది. చిన్న ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ సింపుల్ గా ఇచ్చాడండి. చాలా సింపుల్ గా ఉంటుంది. కార్వింగ్ వర్క్ అండి. కార్వింగ్ బాగుందండి. దీనికి కూడా నీట్ గా ఇచ్చాడండి. ఇది హెవీగా చాలా బాగుందండి. రాయల్ గా ఉందండి. ఇది బాగుందండి. అంటే కొంతమంది ఇల్లే వరకు ఎక్కువ ఇష్టపడరండి. కార్వింగ్ ఇష్టపడతారండి. అవునవును. వాళ్ళ కోసం ఇది మీకు ఎక్కువ కార్వింగ్ వర్క్ ఉంటుంది దీంట్లో అండి. అవునండి. ఇలా చైర్స్ టేబుల్స్ ఇలా వాళ్ళ నచ్చిన టేబుల్స్ వాళ్ళ నచ్చిన డిజైన్స్ మీరు చేంజ్ చేస్తారండి. వాళ్ళకి ఇందులోని కస్టమైజేషన్ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేస్తారు. మనకి ఇక్కడ లైవ్ లో చూసినే కాకుండా మీ దగ్గర ఇంకా ఫొటోస్ ఇంకా మోడల్స్ ఉంటాయి కదండి. ఇంకా ఉంటాయండి ఇందులో చాలా మోడల్స్ ఉంటాయండి. కుర్చీలో కూడా అండి చాలా మోడల్స్ ఉంటాయండి. మీరు చూడండి సోఫా హీట్ అండి. ఈ సోఫా హీట్ లో దీంట్లో మీకు ఇల్లు వరకు బాగా ఎక్కువ ఉంటుందండి. బ్యాక్ పిల్లర్స్ మీద కుషన్ కింద కూడా మంచి ఫినిషింగ్ బాగుంటది. కుషన్ వెనకాల కూడా బద్దలు ఉంటాయండి. మొత్తం రోజ్ వుడ్ అండి. మొత్తం మీకు కూర్చున్నా సరే మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటదండి. అదండి. దీనికన్నా మీకు కుషన్స్ ఉండాలని లేదండి. స్ట్రాంగ్ గా కింద కూడా బదలేసాడండి. మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది. కుషన్ మీద కూర్చుంటే కొంతమంది ఇబ్బంది పడతారు కదండి. డైరెక్ట్ గా వుడ్ మీద కూర్చుంటాయి. అవును. మీరు చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందండి. వెనకాలేమో ఏనుగు అంబారి, సైడ్ ఏనుగులతోటి ఎంత బాగుందో చూడండి. ఎలిఫెంట్ దీంట్లో ఇల్లు వరకు వర్క్ ఉంటుంది. ఇల్లు వర్క్ బాగుందండి. ఎంత ఇల్లు వరకు చాలా స్ట్రాంగ్ గా ఉందండి. చైర్ కూడా చాలా పెద్ద వచ్చిందండి. ఒక మనిషి లేపడండి. 3+1+1 అండి. 5M3 అండి. ఇంకా దీనికి చూడండి ఇంకా కింద కూడా ఎదర కూడా చూడండి ఎంత బాగా వచ్చిందండి డిజైన్. దీంట్లో ఇల్లు బాగా వచ్చిందండి. ఎలిఫెంట్ డిజైన్ సైడ్స్ కూడా చూడండి. ఎలిఫెంట్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చిందండి. ఇటువంటి ఫర్నిచర్ ఏంటంటే వింటేజ్ స్టైల్లోనే ఉంటుంది. అలాగే ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది. పెరుగుతుంది. ప్లస్ ఏనుగు బొమ్మ ఉంటే శుభకరం అని కూడా మనకి అవునండి సెంటిమెంట్ అండి. ఇది టీపాయ్ అండి. ఇదేమో టీపాయ్ అండి. దానికి మ్యాచింగ్ అండి. ఏనుగు అంబారీ తోటి. దీని సైజ్ ఏమో 20 ఇంచెస్ × 40 ఇంచెస్ అండి. 20-40 ఇంచెస్ అండి. అంటే దానికి మ్యాచింగ్ అనమాట. అంటే 5 సీటర్ సోఫా హిట్
విత్ టీపాయ్ అనమాట. టీపాయ్ వస్తుంది, ఈ రకంగా ఉంటుంది, ఫుల్ రోజ్ వుడ్ ఫుల్ వస్తుంది. రోజ్. ఇంకా వేరే వుడ్ అనేది ఎక్కడ మిక్సింగ్ ఉండదండి. ఐటమ్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ గ్యారంటీ అండి. ఇలా మీరు ఇప్పుడు ఇది సోఫా సెట్ ఒక మోడల్ చూపించారండి, వీటిలో ఇంకా వేరే చాలా మోడల్స్ ఉంటాయి అంటారండి. చాలా మోడల్స్ ఉంటాయి. ఇది కూడా సోఫా ఐటమ్ అండి. ఈ సోఫా ఐట్ వితౌట్ ఇన్ వర్క్ అండి, ఓన్లీ కార్వింగ్ వర్క్ అండి. ఓకే అండి, ఓన్లీ కార్వింగ్ తోటే వచ్చిందండి. ఓన్లీ కార్వింగ్ ఉంటుంది అండి దానికి. ఏమండి ఇన్ వర్క్ ఎక్కడ ఉంటదండి. అంటే కొంతమంది ఇన్ వర్క్ ఇష్టపడతారు చూడండి, వాళ్ళకి రోజ్ వుడ్ కార్వింగ్ సోఫా ఐటమ్ అండి. ఇది 5 feet 5 into 2 feet అండి. ఉయ్యాల బల్ల అండి. ఉయ్యాల బల్ల డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి. ఎమ్మలతోటి చాలా బాగా ఇచ్చాడండి. మీకు ఈ డిజైన్ కాదండి, ఇంకా దీంట్లో కూడా డిజైన్ మారుతాయండి. మీకు ఏ డిజైన్ కదా డిజైన్ మీకు ఉండదండి. బాగుందండి. ఇది ఒక డిజైన్ కానీ వేరే వేరే డిజైన్స్, చాలా డిజైన్ ఏ డిజైన్స్ కానీ ఆ డిజైన్ చాలా బాగుందండి. ఉయ్యాల బల్ల చుట్టూ ఏనుగులు రన్నింగ్ అండి, ఏనుగులు చాలా బాగా ఇచ్చాడండి. అండి ఇదేమో 6 into 6.5 మంచం అండి. 6 into 6.5 అండి. అసలు ఎంత ఉందంటే అండి విడుతూ అది చాలా పెద్ద ఉందండి. వుడ్ చూసారండి, ఈ వుడ్ నేచురల్ దేశం. అవునండి, ఇది మామూలుగా మీకు ఆ కర్రలో వచ్చిన జాయం అండి. ఇది అంతేగాని మీకు అది పెయింట్ లాగడం కానీ అటువంటిది ఏం కాదండి. దీనికి చేసే పాలిష్ కూడా నేచురల్ పాలిష్ అండి. కలర్ షర్ట్ ఏం కలపకుండా నేచురల్ పాలిష్ చేస్తారు. నేచురల్ పాలిష్ అండి. ఈ మంచం అయితే చాలా సింపుల్ గా ఉంటుంది అండి. 6 మంచం అయినా ఎక్కువ కార్వింగ్ ఉండదు, ఎక్కువ ఇల్లు వర్క్ ఉండదండి. జస్ట్ అలా మైన్ గా హెడ్ బోర్డ్ దగ్గర 2 ఏనుగులు ఫ్లవర్, అలాగే లెగ్ బోర్డ్ దగ్గర 2 ఏనుగులు ఫ్లవర్, అలా 6 దళసరి కూడా చాలా దళసరి వచ్చేయండి. చాలా బాగుంటుంది. థిక్నెస్ బాగుంటదండి. మీకు లైఫ్ లాంగ్ అండి. ఇది మంచం అయినా సరే ఇంకా ఈ రోజ్ వుడ్ అనే ఐటమే 6.5 మంచం అండి. ఇది కింగ్ సైజ్ అండి. దీంట్లోని ఇల్లే వరకు వచ్చింది, కార్వింగ్ అండి. కార్వింగ్ కూడా దీంట్లో వచ్చిందండి, ఇల్లే వరకు వచ్చిందండి. కొంతమంది మంచం మీద ఏనుగులు గట్రా ఇష్టపడరండి, వాళ్ళకి ఇది ఫ్లవర్స్ నీట్ గా ఫ్లవర్స్ అన్నమాట. ఇలాగే హెడ్ బోర్డు లెగ్ బోర్డు మీద కూడా కింద ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. లెగ్ బోర్డు చూడండి, లెగ్ బోర్డు మీద కూడా ఫ్లవర్స్ వచ్చాయండి. కానీ ఇది చూడండి చాలా స్ట్రాంగ్, చాలా హెవీ. 4-5 పట్టుకుంటే కానీ దీన్ని లేపలేరండి. చూడండి 5 ఉంటాయండి. 5 వచ్చిందండి. ఇది అసలు దిమ్మలాగా వచ్చిందండి, ఏకదిమ్మ వచ్చింది. చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఇది చూడండి పైది కూడా పై దాకా ఏకదిమ్మలో ఇది కటింగ్ కటింగ్ అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది కూడా చూడండి ఎంత దళసరి వచ్చిందండి. ఈ బల్లంతా కూడా దళసరే అండి. అవునండి. ఓకే, 5-6 అంటే 5-6.5 వస్తుందండి. 5-6.5 బాగా ఏంటి మేము చేయించి మంచాలన్నీ కూడా 6.5 లో ఉంటాయండి. ఒకవేళ అక్కడ ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్లేస్ తక్కువ ఉంటే 5-6.5 అన్ని కూడా 6.5 ఉంటది బోర్ అండి. ఇది వెడల్పు అయితే 5 అడుగులు అండి. 5 అడుగులండి వెడల్పు అయితే ఇది కూడా సేమ్ ఎంత యాకర్ర అండి. ఇది కింద పై దాకా యాకర్ర అండి. ఓల్డ్ మీద ఇల్లు వచ్చింది. ఇక్కడ దీంట్లో కార్వింగ్ కూడా ఎక్కువేనండి. ఇదంతా కూడా వుడ్ చాలా దళసరి వచ్చిందండి. అవునండి. ఇప్పుడు ఇవే డిజైన్స్ కాకుండా మంచాల్లో ఇంకా డిజైన్స్ ఇంకా 6.5 మంచం అండి. ఇది కూడా దీని సైడ్ పెట్టి మీకు 12 వస్తుందండి. ఓకే అండి, 12 వస్తుందండి. దీని మీద కూడా ఇన్ని వరకు వస్తుందండి. మొత్తం 2 పక్కన మీకు 2 పట్టీల మీద పట్టీల మీద వర్క్ 3 రెళ్ళు 6 ఏళ్ళు వస్తాయండి. హెడ్ బోర్డు మీద కూడా మీకు వస్తాయండి వర్క్, లెగ్ బోర్డు మీద సైడ్ బట్టి మీద మొత్తం వస్తాయి వరకు. యాక్చువల్లీ మంచాలు అనేది ఇంకా ఇవి కాదండి, చాలా మోడల్స్ ఉంటాయండి. అది మీ రూమ్ బట్టి ఒకవేళ మీకు 6 అంటే సాధారణంగా కింగ్ సైజ్ అనేది 6-6.5 అండి. అంటే ఈ 6-6.5 కాకుండా మీకు ఇంకా ఒకవేళ దీనికన్నా పెద్ద మంచాలు కావాలన్నా మీరు చేస్తామండి. వేరే మోడల్స్ మారుతాయండి. ఒకవేళ మీరు ఏమన్నా మోడల్ చూసారు ఎక్కడండి, ఆ మోడల్ మాకు ఫార్వర్డ్ చేస్తే ఆ మోడల్ ప్రకారం చేయిస్తామండి. అంటే ఈ మట్టికి పూర్తిగా కర్ణాటక రోజ్ వుడ్ అండి, మైసూర్ రోజ్ వుడ్ అండి. ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ 1 వుడ్ అంటే మీకు కర్ణాటక రోజ్ వుడ్ మంచి ఫేమస్. ఇప్పుడు మనం రోజ్ వుడ్ అంటే ఇది కొంచెం ఇంచుమించుగా రోజ్ కలర్ లో ఉంటదండి. ఇప్పుడు మన ఏరియా అనుకోండి రోజ్ వుడ్ అనేది ఎక్కువ బ్లాక్ వస్తుంది. మనకి మన దగ్గర బ్లాక్ వచ్చి కొంచెం జాయ్ తక్కువ ఉంటదండి. ఈ కర్ణాటక ఏమో కొంచెం బ్లాక్ తక్కువ ఉంటే రోజ్ వుడ్ లో ఉండండి జాయ్ ఎక్కువ ఉంటదండి. ఆ వుడ్ కి ఈ వుడ్ కి తేడా. ఇప్పుడు ఎవరైనా మంచం ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది మేము చేయించేటప్పుడు ఇది పాలిష్ కాకముందే చూపిస్తామండి.
వీడియో ఛానల్ లేకపోతే చిన్న స్లిప్ వీడియో కానీ లేకపోతే ఫోటోలు తీసి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తామండి. తర్వాత దానికి పాలిష్ చేస్తామండి. ఇందులో కూడా నేచురల్ పాలిష్ అండి. అంటే ఇందులో మీకు పాలిష్ లో కలర్స్ కలుపుతున్న గట్రా ఏమి ఉండదండి. ఒకవేళ మీకు ఏం డౌట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ చిన్న దొరికే తీసుకుని ఇక్కడ పేపర్ కొడితే మీకు ఈ జాయ్ అనేది లోపల ఉందా లేకపోతే మీరు ఇది పెయింట్ ఈ పాలిష్ లాగింది అనేది మీకు తెలిసిపోతుంది. కావాలంటే ఇబ్బంది ఏమి లేదండి. వాళ్ళు మంచం కొనుక్కున్నప్పుడు ఎక్కడైనా బ్యాక్ సైడ్ లైట్ పేపర్ అడిచేస్తే మీకు కార్పెంటర్ తీసుకొస్తే తీసుకొచ్చి చూపించుకొని తీసుకున్నా కూడా తీసుకెళ్ళవచ్చు. మేము ఈ మేడం గారితో మన యూట్యూబ్ దుర్గా మేడం గారితో ఇది తీయటం 3వ వీడియో. అవునండి. మేము ఫస్ట్ గా మేము ముందుగా మాకు అంటే ఈ వ్యాపారం గురించి అంత అనుభవం లేదు. మేము పెనుగొండలో పెట్టాము. తర్వాత మేము దాన్ని భీమవరం షిఫ్ట్ చేసాము. అయితే మా ఐటమ్స్ అన్ని కూడా ఎక్కువ షాప్ వచ్చి కొనే వాళ్ళు తక్కువ అండి. ఎక్కువ ఆన్లైన్ లో కొంటున్నారండి. కాబట్టి ఇంక మనం అక్కడ నుండి ఆ మెయింటెనెన్స్ పెట్టుకుని కన్నా మనకి మన స్ట్రబుల్ అవుతుంది తప్పితే ఉపయోగం లేదని నేను ఏం చేశాను, మా సొంత ఊరు ఆరవల్ అండి. అందుకని మేము ఆరవల్లోనే ఇది పెట్టుకున్నామండి. దీంట్లోనే షాప్ పెట్టారండి. అయ్యే ఐటమ్స్ రోజు కానీ వచ్చేస్తుంది. మీరు దానికి మేము ఇచ్చే రేట్ కి వాళ్ళు ఇచ్చే రేట్ కి మీరు రేట్ చూసుకోండి. చాలా డిఫరెంట్ ఉంటుందండి. మీరు ఏంటి మీ అమ్మే సోఫా సెట్ ఇక్కడ మేము ₹1,00,000 అమ్మేనుకోండి, అదే సోఫా సెట్ మీకు ₹1,30,000 ₹1,40,000 ఉందండి ఆన్లైన్. అంత వేరియేషన్ ఉందండి. అయితే కాస్ట్ కంపేర్ చేసుకొని తీసుకోండి. క్వాలిటీ అలాగే క్వాలిటీ కూడా అండి. మాది అత్తిలి మండలం ఆరవల్లి ఏమంటే నియర్ యూనియన్ బ్యాంక్ అండి మా షాప్ అండి. మీరు ఏ రోజున ఏ టైం వచ్చినా సరే మీకు మేము షాప్ చూపిస్తామండి. షాప్ తీసుకుంటుందండి. దూరంగా ఉన్నాము రాలేమంటే మీరు ఆన్లైన్ లో ఫోన్ లో మాట్లాడి మీకు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయండి. అన్ని మోడల్స్ పెడతారండి. అలాగే ప్రతి ఐటమ్ అది మీ ఇంటికి వచ్చే వరకు కూడా చేస్తూనే ఉంటారండి. అది డిజైన్స్ చూపించడం అని, దాని తయారీ అని, దానికి మీరు అన్నట్టు పాలిష్ చేయకుండా ఫినిషింగ్ చేయకుండా వీడియోలు పెట్టడం. ఐటమ్ కూడా మేము లైఫ్ లాంగ్ గ్యారంటీ అండి. లైఫ్ లాంగ్ గ్యారంటీ. గ్యారంటీ. రోజు ఐటమ్స్ ఏమైనా వస్తే ఫాల్ట్స్ చిన్న ఫాల్ట్స్ 1 సంవత్సరం లోపు వస్తాయండి. ఏమంటే అవి మేము రెక్టిఫై చేస్తామండి. తర్వాత మీకు రోజు అనేది ఫాల్టింగ్ రాదండి. ఫాల్ట్ రాదు. అవునండి. అలా ఉంటుందండి.